శ్రీగురుభ్యో నమ. ఓం శ్రీ పరమాత్మనే నమ. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయం. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానాం. కృష్ణ. 32వ దశకము మత్స్యావతారము. 3వ రాగము. పురాహయగ్రీవ మహాసురేణ షష్ఠాంతరాంతో జదకాండకల్పే నిద్రోన్ముఖ బ్రహ్మముఖధృతేషు వేదేష్వదిత్సక్కిలమస్య రూపం. కృష్ణ. పూర్వము 6వ మన్వంతర కాలము యొక్క చివర నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నిద్రోన్ముఖుడు అగుచుండగా ఆయన నుండి హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉద్భవించెను. ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదములనన్నిటినీ అపహరించెను. అప్పుడు నీవు మత్స్య రూపమును ధరించితివి. సత్యవ్రతస్య ద్రమిళాధిపహర్తుః నదీజలే తర్పయతస్తదానీం కరాంజలౌ స్వంజలితాకృతిస్త్వః అదృశ్యథః కశ్చన బాలమీనః. కృష్ణ. ఆ సమయమున ద్రవిడ దేశమును సత్యవ్రతుడని రాజు పరిపాలించుచుండెను. ఆ రాజు తర్పణమునకై చేయు కృతమాల అను నదికి పోయినప్పుడు అతని దోసిలి యందు ఒక చేపపిల్లగా నీవు కనిపించితివి. క్షిప్తం జలే త్వాం చకితం విలోక్య నిన్యేంబు పాత్రేణ ముని స్వగేహం స్వల్పైరహోభిః కలసీం చ కూపం వాపీం సరశ్చానసిషే విభో త్వం. కృష్ణ. మత్స్య రూపమున ఉన్న నిన్ను ఆ రాజర్షి వదలబోగా నీవు మిక్కిలి భయముతో ఉన్నట్లు కనిపించితివి. అందువలన ఆయన తన కమండలమునందు నిన్ను తీసుకుని ఇంటికి పోయెను. నీవు కొలది దినములలోనే కలశము, బావి, చెరువు, మహాసరస్సు కంటే పెద్దగా ఎదిగిపోతివి. అంటే కమండలంలో పెరిగిపోయాడు, అక్కడి నుంచి కలశంలోకి మార్చాడు రాజు. కలశంలో పెరిగిపోయాడు, అక్కడి నుంచి బావిలోకి మార్చాడు. బావిలో కూడా పెరిగిపోయాడు, చెరువులోకి మార్చాడు. చెరువులో కూడా పెరిగిపోతే మహాసరస్సులో మార్చాడు. అందులో కూడా చాలా పెద్దగా ఎదిగిపోయాడు ఈయన పరమాత్మ. ఎవరు? శ్రీ మహావిష్ణువు. యోగ ప్రభావాద్ భవదాజ్ఞయైవ నీతస్తతస్త్వం మునినాపయోధిం పృష్టోఖీమునా కల్పది దృక్షుమేనౌ సప్తాహమాస్వేతి వదన్నయాసీః. కృష్ణ. తర్వాత ఆ రాజర్షి నీ ఆజ్ఞను అనుసరించి తన యోగబలము వలన మహాసరస్సు నుండి నిన్ను సముద్రమునకు చేర్చెను. అప్పుడు ఆ మహారాజు ప్రళయమును చూడవలనను కోరిక ఉన్నట్లు తెలపగా 7 దినములు వేచియుండుము అని ఆ మహారాజునకు చెప్పి నీవు అంతర్ధానము చెందితివి. ప్రాప్తే త్వదుక్తే హనివారిధారా పరిప్లుతే భూమితలే మునీంద్రః సప్తర్షిభిః సార్ధమపారవారుణ్యద్ ఘోర్ణమానః శరణం యయౌ త్వాం. కృష్ణ. నీవు చెప్పిన ప్రళయ దినము రానే వచ్చినది. అప్పుడు భూమి అంతయు వర్షధారలలో మునిగిపోయిను. ఆ సమయమున సత్యవ్రత మహారాజు సప్తర్షులతో కలిసి మహాప్రవాహమును కొట్టుకొని పోవచ్చు నిన్ను శరణు వేడుకొనెను. ధరాం త్వదాదేశ కరీమవాప్తాం
నౌరూపిణీ మారురుహుస్తదా తే తత్కంపకంప్రేషు చ తేషు భూయస్త్వమంబుధేరావిరభూర్మహీయాన్. కృష్ణ, నీ ఆజ్ఞననుసరించి ఆ సమయమున ఓడరూపమున భూమి అక్కడకు వచ్చినది. ఆ నౌకను మహర్షులు, మహారాజు అందరూ ఎక్కిరి. ఆ నౌక ఇటునటు ఊగిసలాడుచుండగా వారందరూ భయపడుచున్నప్పుడు మహితాత్ముడవైన నీవు సముద్రమున వారికి ప్రత్యక్షమైతివి. झषाकृतिं योजनलक्षदीर्घां दधानमुच्चैस्तरतेजसं त्वां निरीक्ष्य तुष्टा मुनयस्त्वदुक्त्या त्वत्तुङ्गशृङ्गे तरणिं बबन्धुः. కృష్ణ, స్వామి, నీ మత్స్యాకారము 1,00,000 యోజనముల పొడవున్నది. మహాతేజస్సంపన్నమైన నీ రూపమును చూచి మహర్షులు చాలా సంతోషించిరి. నీ ఆజ్ఞను అనుసరించి ఎత్తైన నీ కొమ్మునకు ఓడను గట్టిగా కట్టిరి. ఆకృష్ట నౌకో మునిమండలాయ ప్రదర్శయన్ విశ్వజగద్విభాగాన్ సంస్తూయమానో నృవణేణ తేన జ్ఞానం పరం చోపది సన్నచారీ. కృష్ణ, స్వామి, నీ నౌకను లాగుచు మునులకందరకు ప్రపంచమందలి విభాగములన్నిటినీ చూపుచుండగా మహారాజు నిన్ను స్తుతించుచుండెను. అప్పుడు వారకందరికను ఆత్మజ్ఞానమును బోధించితివి. కల్పావధౌ సప్తమునీన్ పురోవత్ ప్రస్థాప్య సత్యవ్రత భూమిపంతం వైవస్వతాఖ్యం మనుమాదధానః క్రోధాద్ధయగ్రీవమభిద్రుతో భూః. కృష్ణ, ప్రళయకాలానంతరము సప్తర్షులను పూర్వమున్నట్లే వారి వారి స్థానములకు పంపి సత్యవ్రత మహారాజును వైవస్వతుడను మనువుగా చేసితివి. పిమ్మట కోపముతో వేదములను అపహరించిన హయగ్రీవుడనే రాక్షసుని వెంటబడితివి. స్వతుంగశృంగక్షతవక్షసంతం నిపాత్య దైత్యం నిగమాన్ గృహీత్వా విరించయే ప్రీతహృదే దదానః ప్రభంజనాగారవతే ప్రపాయా. కృష్ణ, ఆ హయగ్రీవుడను రాక్షసుని నీ ఎత్తైన కొమ్మతో కట్టి చంపితివి. తర్వాత అతని దగ్గర ఉన్న వేదములను తీసుకొని బ్రహ్మదేవునికి ఇచ్చితివి. అందువలన అతడు మిక్కిలి సంతోషించను. అట్టి గురువాయూరప్ప, నన్ను నీవు దయతో రక్షింపుము. మత్స్యావతారము అను 32వ దశకము సమాప్తము. 8వ స్కంద పరిచ్ఛేదము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.